నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1100 రోజులైందండి. ఈ రోజు 1101వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువు సర్వము గురువు భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు వీరి సంవాదామృతం జనులారహన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1101వ రోజు. అంటే కలియుగం ప్రథమ పాదం, క్రీస్తు శకం 2024
మార్చ్ 10వ తేదీన శ్రీమద్ భగవద్గీత సారాంశాన్ని సంజయుని అనుభూతిని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల భద్రాచల సూచనతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? భూమను భద్రాచలమని రాములను చులేని నన్ను అరక్షణముననే మీ మాటను ఎరిగి ఉళ్ళక్యని నా మాటను మరచి ఉనికి నయమని తోచెన్. వినిపిస్తుంది కదండి? అప్పుడు వినపడుతుంది గురుగారు. భద్రాచలం 1101 రోజు శ్రీకృష్ణ దేశికేంద్రుల భద్రాచలం సూచన. చూడండి, మనం ఇద్దరు ఒకరు చెప్తూ ఒకరు వింటూ ఉన్నట్లున్నప్పటికీ అది ప్రారంభం మాత్రమే. కొద్దిగా దూరం ప్రసంగం కొనసాగిన తర్వాత సద్గురుమూర్తి అపరోక్షం అయితే వింటున్నటువంటి శ్రోతలోనే గురువు చెబుతున్నట్లు భావించాలి. దాన్ని అనన్య భక్తి అంటారు. అనన్యత అంటారు. దాన్ని నిజమైన ప్రేమ అంటారు. బాగా గమనించండి. దానికి ప్రూఫ్ చెప్తాను మీకు. ఇప్పుడు ప్రూఫ్ చెప్తాను. ఒక తల్లి తన బిడ్డను నెల తప్పిన రోజు నుంచి ఎంత బాగా ప్రేమిస్తుందో, అరే వాడు లేక ఆమె పుట్టిన తర్వాత ఆవిడ చేసే చేష్టలను బట్టి అది వేరే విషయం మళ్ళీ. కానీ సహజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే, నెల తప్పిన రోజు నుంచి ఒక తల్లి బిడ్డను ఎలా ప్రేమిస్తుందో మాటల్లో చెప్పగలవా? తన శరీరంలో అవయవాన్ని ఎలా ప్రేమిస్తుందో తన కడుపులో బిడ్డను అలాగే ప్రేమిస్తుంది. మరి దానికి తగినటువంటి భక్తి బిడ్డ కలిగి ఉందా లేదా అనేది మళ్ళీ విషయం, బయటకు వచ్చిన తర్వాత కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇక్కడ మనం రివర్స్ పోవాలి. తల్లి బిడ్డ ఒకటే అయినప్పటికీ వేరువేరుగా భావిస్తున్నారు. ఇక్కడ కనీసం గురు శిష్యులుగా ఇద్దరుగా తెలియబడుతున్నటువంటి మనం ఒకటిగా భావించాలంటే మనకు వ్యతిరేక పద్ధతిలో మీకు సూచన చేయక తప్పలేదు నాకు. ఎందుకంటే మీరు ఈ ప్రపంచంలో ఈ 2024 మార్చి 10వ తేదీ వరకు ఇంతవరకు ఎవరు అడగనటువంటి ప్రశ్నలన్నీ మీ నుంచి నాకు వినిపిస్తున్నాయి. కాబట్టి చెప్తాను. ఇంకానే అడగలేదు కదండి. అంటే 1100 రోజులు అడిగినారే, వీటిల్లో మీరు వెళ్ళిపోయే ప్రశ్న నాకు తెలియదా? అందుకని చెప్తున్నా. చూడండి, ఒక తల్లి తన కడుపులో బిడ్డను ఏ రీతిగా ప్రేమిస్తుందో, సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ మీ కడుపులో నేనున్నానని ప్రేమించండి. అప్పుడు మీకు నేను వేరుగా ఉండను కదండి. ఇప్పుడు ఉండే అవకాశం లేదు. అప్పుడు మీరు ప్రశ్నించడానికి రెండో వాడిని పిలవబాకండి. మీలోనే నేను ఉన్నాను అనుకుని సమాధానం చెప్తున్నది కూడా మీరేనని భావించండి. నన్ను మీ కడుపులో ప్రహ్లాదుడిగా భావించండి.
అంతే, గురువు ఉన్నప్పుడు ఇంకోళ్ళని అడగాల్సిన పని ఉందండి. ఆ రోజు నారదుడు చెప్తూ ఉంటే తల్లి కడుపులో విన్నటువంటి మీరుగా భావించండి. అంటే మీకు అపరోక్షత కోసం చెప్పిన మాటలు ఇవన్నీ. అదే గురువు గారు, మీకు పురాణాలు ఇష్టం కాబట్టి. కానీ ఇక్కడ నేను కావూరు నాగేశ్వర ప్రసాద్కి అనుకూలమైన సూచనలు కొన్ని చేస్తాను చూడండి. ఎక్కడి నుంచి? మీలో నుండే. అది తల్లి గర్భంలో నేర్చుకొచ్చినాడు అంటే మనమంతా హిరణ్య గర్భం అండి, సమిష్టి కింద. అంతే కదా, సమిష్టి విరాట్ అంటే ప్రకృతి, హిరణ్య గర్భ అంటే ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశులండి. హిరణ్య గర్భ అనే పదం ఎందుకు పెట్టారు? బంగారమే ఆభరణం, ఆభరణమే బంగారం. శూన్యమే మాట్లాడుతున్నాం. అవగాహన నాలోనే జరగాలి. అంటే వ్యష్టిలోనే అవగాహన జరిగి వ్యష్టి సమిష్టిలు రహితం కావాలి. ఎవరికి రహితం కావాలి? ఇటున్నోడికి. ఇప్పుడు ముందుకెళ్దామా? టైటిల్ భద్రాచలం. భద్రాచలం టైటిల్ భూమను భద్రాచలమని గుర్తుపెట్టుకుందాం. మీ కడుపులో నుంచే నేను మాట్లాడుతున్నాను, మీ గర్భంలో నుంచే మాట్లాడుతున్నాను. 209వ కందపద్యంలో నుంచి మీ కడుపులో ఉన్నటువంటి, అంటే మీలో ఉన్నటువంటి, శ్రోతలో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుడు గురువుగా అపరోక్షత చెందాడు. చూశారు మీరు? గురువే శిష్యుడుగా, శిష్యుడే గురువుగా, ఇద్దరు ఒకటే అయిన స్థితి భౌతికంగా శిష్యుడు గురువుతో నేను మీతో మాట్లాడుతున్నట్టు ప్రకటిస్తున్నాడు. కృష్ణ ప్రభువులు కల్పించింది ఆ విధంగానే కదా పరమతత్వ కందాలు. 209 నుంచి ఇప్పుడు 242 వరకు, 41 వరకు కూడా ఇలాగే కొనసాగుతుందండి. అక్కడ వచ్చి తనను ఇచ్చేస్తాడు, శిష్యుడు గురువుకి ఇచ్చేస్తాడు. ఆ విధంగా మీలో నుంచే చెబుతున్నటువంటి ఆ యొక్క సద్గురుమూర్తికి మీరు మిమ్మల్ని మీలో ఉండే నాకు ఇచ్చేవలసి ఉంటది. దానికి ఇప్పటి నుంచి శ్రద్ధగా వింటే కదా అప్పుడు ఇవ్వగలరు, లేకపోతే ఇచ్చేదానికి మీకు తెలియదు కదా. ఇప్పటి నుంచి శ్రద్ధగా విన్నారంటే అప్పుడు మీరు ఇవ్వగలరు. చూసుకోండి, భూమను భద్రాచలం అని, భూమా భద్రాచలం అని రెండు కాదు అవి. బయలే భద్రాచలం. గర్భిణీ స్త్రీ అంటే గర్భం వేరు, స్త్రీ వేరునా? గర్భిణీ స్త్రీ అంటే ఆ రెండు ఒకరి గురించి చెప్పిన పదాలే. అట్లా భూమను భద్రాచలం అంటే, భూమ అంటే అచల పరిపూర్ణం అండి. భూమ అంటే అచల పరిపూర్ణం అండి. ఇది అయింది ఆల్రెడీ. ఈ పద్యం మనకు 100 లోపే అయిందండి. ఇసువచ్చిన ఏమనంటే, పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చంపబోదు భూమా అని చెప్పారండి. పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చంపబోదు భూమా. ఆ పదం కదా మొదటి పదం. అవును. మరి పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చంపబోదు అనేటువంటి భూమ ఏదైతే ఉందో దాన్ని భద్రాచలము అని గుర్తుపెట్టుకో. ఈ పదం ఎందుకు వాడుతున్నాను? రామభక్తులంతా భద్రాచలంలో రాముడు వెలసాడని వెళ్తుంటారు కదా. సమాజంలో ఈ పదం వాడుకలో ఉందని ఆ పదాన్ని టైటిల్ గా పెట్టుకున్నాడు ఆయన. అంతే. నేను మీకు వెంకటేశ్వరుడు అంటే చెప్పాను కదా, తల్లిదండ్రులు నాకు ఆ పేరు పెట్టారు కానీ నిజానికి పూజారి వెంకటేశ్వరుడు కాదు. వేం అంటే ద్వయదోషాన్ని, కట అంటే పోగొట్టేవాడు, వేం అంటే ద్వయదోషాన్ని, కట అంటే పోగొట్టి, ఈశ్వరుడు అంటే అచల పరిపూర్ణాన్ని చూపెట్టేవాడు, ఆయన వెంకటేశ్వరుడు. అంతేగాని పూజారి వెంకటేశ్వరుడు కాదు. వెంకటేశ్వరుడు అంటే ద్వయదోషాన్ని పోగొట్టి పరిపూర్ణాన్ని నీకు తెలియజేసేటువంటి వాడు వెంకటేశ్వరుడు. ఎక్కడ ఉన్నాడు? పులుగు చెదరికి సందు లేకుండా అంతటా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, ఈవలేది యావలేది ఇతని దాసునికి. అట్ట మన కృష్ణ ప్రభు కూడా ఏమంటున్నాడంటే,
అయ్యా, భూమ అనే పదానికి మీకు 100 కంద పద్యాల్లోపు చెప్పాను కదా, పుట్టదు గిట్టదు సంపదు పెరగదు ఎవరిని ఏమందో అంతటా ములుగు సందు లేకుండా ఉంది, అదే నిజమని చెప్పలే. అవును గురుగారు. దాన్ని భద్రాచలం అని గుర్తుపెట్టుకోండి. ఖమ్మం జిల్లా కాదు, ఖమ్మం జిల్లాలో కాదు భద్రాచలం. ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది భద్రాచలం అని గుర్తించండి. ఇప్పుడు చూడండి, భద్రాచలాన్ని మీరు గుర్తిస్తే మీరు భద్రుడు. రామదాస్ సినిమాలో అదే పెడతాడు, భద్రగిరి అంటే భద్రుడు తపస్సు చేసిన ప్రదేశం అంటాడు. అచల పరిపూర్ణ గురుమూర్తి వెలసిన ప్రదేశం అని అర్థం. అది సాజన్మ సాకార సద్గురుమూర్తి అచల పరిపూర్ణ గురుమూర్తి వెలసినటువంటి ప్రదేశం అని అర్థం. అది ఆయన ప్రపంచానికి అచల బోధన వెదజల్లిన ప్రదేశం అని అర్థం. విజయవాడలో అవధూత స్వామి పీఠం పెట్టారంటే ఇప్పుడు నాకు ఎవరు లక్ష్మీనారాయణ చెప్పారు ఈ మాట. ఈ విధంగా ఆయన నివసించిన ప్రదేశం కాబట్టి ఇదంతా ఆయనమయమే, సర్వం గురుమయం అంటారు ఆవిడ. అంతే కదా. భద్రగిరి భద్రాచలం అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి నివసించిన ప్రదేశము అని అర్థం. ఆయన నివసించిన ప్రదేశం ఒక ప్రదేశం అయి ఉంటుందా? సహజన్మ సాకారంగా ఆయన అప్పుడు అక్కడ ఉండేవాడు అని అర్థం. కానీ ఆయన చెప్పిన సూచన ఖమ్మం జిల్లాకు పరిమితం కాదు. మరి భూమ అంటే దాన్ని భద్రాచలం అని. ఇప్పుడు చూడండి, భద్రాచలము పరిపూర్ణము. మీలో నుంచి నేను మాట్లాడుతున్నానండి, మాట్లాడుతున్న నేను గాని వింటున్న మీరు గాని ప్రకృతికి సంబంధించిన ఎరుకండి. ఆ ఎరుక పోతే మీరే భద్రాచలుడు చెప్పినా. ఎరుక పోతే అంటే పోయేదానికి ఏం లేదాడా. భద్రాచలుడు, భద్రాచలము, భద్రాచలుడు, రామం పరిపూర్ణము. కృష్ణ ప్రభువుకి మొదట ఇచ్చింది రామ మంత్రమే. నారాయణ జానకి పుత్రుడు కృష్ణ ప్రభువులకి భాగవతులు, వాళ్ళు భాగవతం అంటే చాలా ఇష్టం, వాళ్ళకి పురాణం అంటే చాలా ఇష్టం. వాళ్ళ వంశమే భాగవతం, భారతం చెప్పుకుని భాగవతం చెప్పుకుని బతికే వంశం వాళ్ళది. పవిత్రమైనటువంటి ఆ యొక్క తల్లిదండ్రులకు జన్మించినటువంటి ఆయనకు ముందుగా భద్రాచలం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు రామ మంత్రం ఇచ్చిపోయారట, ఆయన చరిత్రలో ఉందన్నమాట. అట్లా భద్రాచలము అంటే పరిపూర్ణము, భద్రాచలుడు అంటే మీరే. రామం అంటే పరిపూర్ణము, రాముడు అంటే మీరే. రామంలో రాముడు లేడని తెలియడమే పరిపూర్ణత. అడగే ఉండేది చూసుకోండి. రామం అనేది సంస్కృత పదం అండి. తెలుగులో దాన్ని డు కలిపి డుంగ్ చేర్చుకొని రాముడు అని ఒక వ్యక్తికి పెట్టుకున్నామండి. రామం అనేటువంటి దాన్ని రాముడు అని పెట్టేటప్పుడు తెలుగు పదం కాబట్టి అట్ట రామహ అని వస్తుంది సంస్కృతంలో. అది అందుకని ఇక్కడ ఎవరు దశరథుడు తన కొడుక్కి పేరు పెట్టడంలో కూడా రామం అని పెట్టారు, కానీ ఆ రామం పదం దానికి ముందుదేనండి, ఎప్పటి నుంచో ఉండే పదమేనండి. కాబట్టి భద్రాచలం అంటే పరిపూర్ణమని, భద్రాచలుడు అంటే నాగేశ్వర ప్రసాదు. అక్కడ నివసించినటువంటి ఆ వ్యక్తి అక్కడ విగ్రహం పెట్టారు కాబట్టి రాముడి విగ్రహాన్ని. అక్కడ భద్రాచలం అంటే రాముడన్నా, అక్కడ విగ్రహం అన్నా కొండన్నా ఒకదంతా తయారు చేసినట్టువే. రాముడనుచు లేని నన్ను భద్రాచలములో అచల పరిపూర్ణంలో లేనివాడు రాముడని తెలిసిన వాడు కాబట్టి రామాయణం రాముడు చెప్పినట్లు మనం నడుచుకోవాలి, రాముడు నడిచినట్లు మనం నడవాలంటూ ఉన్నాం. అతనిలాగా ప్రవర్తించాలని అర్థం. అది రామాయణము అంటే రాముడిలాగా ప్రవర్తించమని చెప్పిన గ్రంథము. ఆయనం అంటే ప్రయాణం, యాడ్ నుంచి ఇంట్లో నుంచి అడుగులకు కాదు, అవగాహన. కాబట్టి భూమను భద్రాచలం అని, లేని నన్ను రాముడు అని. రామంలో రాముడు లేడు, పరిపూర్ణంలో ఎరుక లేదు. పరిపూర్ణంలో ఎరుక లేదు. చెప్పమని చెప్పండి. మీ ఇంట్లో ప్రతిరోజు భగవద్గీతను పెట్టి పూజించండి, దాన్ని పాఠం చెప్పమని చెప్పండి. అలా కాదు గురుగారు, ఇప్పుడు శరీరం ఉంది, మాయ లేనిది. నా శాస్త్రాలలో ఉండే గురువు గారు ఉన్నారా లేరా? మీరే చెప్పాలా? ఇంతసేపు ఇంగ్లీష్ చెప్పినా, నేనేమన్నా తెలుగులోనే కదా చెప్పిన. మీ శరీరంలో నుంచి నేను ఇంతసేపు మాట్లాడుతూ ఉండేది అంటే ఉన్నారా లేరా అంటే ఆ మాట అడిగేది నాగేశ్వర ప్రసాద్.
అదే గురువు గారు, లేని దాంట్లో ఉన్నవాడు ఉన్నాడా లేనివాడు ఉన్నాడా నా శాస్త్రంలో? లేనిది లేనే లేదు కదా, లేని దాంట్లో కాదు ఉన్నవాడు ఉండేది. ఏం క్లారిటీ అండి, లేని దాంట్లో కాదండి ఉన్నవాడు ఉండేది. మరి నా శాస్త్రంలో నా గురువు ఉన్నారు కదా. సహస్రారము అంటే అర్థం ఏంటి? తలకాయ మీద మాత్రమే అనుకుంటున్నారు మీరా? మీ శరీరంలో అంటే మీ శరీరానికి కరెక్ట్ గా గీత గీసుకుంటారా? నా శరీరంలో నా దాంట్లో ఉన్న సూక్ష్మంలో అనుకోండి. నా దాంట్లో అదేనండి, నేనేమన్నాను అక్కడ ఎన్ని పోలికలు చెప్పాను మీకు అంటే, ప్రహ్లాదుడు ఎట్లాగైతే కడుపులో నుంచి విన్నాడు ఆ విధంగా మీ కడుపులో నుంచి నేను చెప్తున్నానని చెప్పేటప్పటికి మీరు నాగేశ్వర ప్రసాద్ అనే ఒక దేహాన్ని పట్టుకొని దానికి కరెక్ట్ గా గిరిగీసుకుని నా శరీరంలో ఉండేవాడు, అప్పుడు కూడా నా వదలట్లేదు, నా శరీరంలో ఉండేటువంటి ఆ యొక్క గురువు ఉన్నాడా లేడా, ఇది ఎవరు ప్రశ్నించారు తెలుసా? ఈ విధంగా నాలుగు గురువు ఎలా ఉన్నాడు? అదేటండి, అది ప్రశ్నించింది మాయ. అంటే జంతువు ప్రశ్నించింది అంటే అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ నుంచి అని అర్థం అండి. థర్డ్ పర్సన్ నుంచి అని చెప్పడానికి మీకు ఎలా చెప్పాలంటే, కలండనడి వాడు కలడో లేదో అని ప్రశ్నించేది అనమాట ఏనుగు మొసలి పట్టుకున్నప్పుడు. పూజారి వెంకటేశం అనేటువంటి ఏనుగుని రెండో నేనే మొసలి పట్టుకునింది. ఇప్పుడన్నా క్లారిఫై అవుతుందని చూద్దాం. పూజారి వెంకటేశం అనేటువంటి ఏనుగుని అహంకారాన్ని నేను అనేటువంటి మొసలి పట్టుకునేసింది. అవునండి. నేలలోకి ఎవరు దిగినారు? మొసలి నీళ్ళల్లో ఏనుగుని పట్టుకుంది మొసలి. బయట పట్టుకోలేదు, అది దిగింది ఏనుగు. అదేనండి, నేను నీళ్ళల్లోకి దిగబట్టి కదా నన్ను పట్టుకుంటుంది. అది పట్టుకోండి, అదే సూచనలు తీసుకోండి. నేను కరి దిగుచు మకరి సరస్సుకి మకరి దరికి కరి దిగుచు కరి కరి బెరయన్. కరి అంటే ఏనుగు. ఆ పురాణంలో అంతరార్థం ఉంటుంది. గుర్రాల మోహన్ రావు గారు భలే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు దీని పురాణంలో కూడా. ఏనుగు నీళ్ళల్లోకి దిగబట్టి మొసలి పట్టుకునింది. బయట ఉంటే హాయిగా మొసలు రాదు. నువ్వు సూచన చేసిన బట్ట బయలులో నువ్వు ఉంటే నీ దగ్గరికి అదేంటికి వస్తా, నువ్వే పోయి దాన్ని పట్టుకుంటావు. ఇది అంటే ఎరుకుంటే గురువు ఉంటారు, ఎరుకు లేకపోతే గురువు ఉండరు. పర్ఫెక్ట్ సూచన, అంతే రాసుకోండి. అదేనండి సూచన. అంటే గురువు ఉండరు ఉండండి, గురువు ఉండరు, గురు శిష్య రహితమైన నువ్వు ఎప్పుడు ఉండవు. ఓకే గురువు గారు, ఓకే, చాలా క్లియర్ అండి, చాలా. అది దిగడం ఎట్లా? ఇప్పుడు దిగి చూపిస్తా చూడండి. నన్నేం పట్టుకోలేడు మొసలి, నేను దిగి చూపిస్తాను ఇప్పుడు. చూడండి కావాలండి, ఇప్పుడు మీ దగ్గర దిగుతాను చూడు. నా శరీరము, నా సహస్రారము, నాలో ఉండే గురువు ఉండాడా లేదా? పట్టుకున్నాడు గురువు, గట్టిగా పట్టాడు మిమ్మల్ని. ఈ గురువు కాదు మనకు కావాల్సింది. నిన్ను పట్టుకోనుండే గురువు కాదు నీకు కావాల్సింది. నువ్వు లేనటువంటి నిరంతరము ములుగు చదనికి చదువు లేకుండా ఉండే గురువుని మనం పోయి పట్టుకొని చూస్తే ఆడ గురువు లేదు, శిష్యులు లేదు, మీరే ఉండాలి, మీరే గురువు. కాబట్టి కరి మకరి సరస్సుకి అదేదో నీళ్ళలో జీవనం కొనసాగించుకుంటా అది ఉందండి. అది వచ్చి జంతువు కదా, జలచరము అది. మరి నీళ్ళలో మాత్రమే దాని బలం, బయట దానికి బలం ఉండదు. అన్నపు సూక్ష్మాంశము మనసు, అన్నపు సూక్ష్మాంశము మనసు. పూజారి వెంకటేశ్వర మనసు. ఎన్నగా నీరంబు ప్రాణము, నీళ్లే ప్రాణంగా ఉండేదే మొసలి. అహంకారం అంటే కలిస్తేనే, నీళ్ళలో దిగితేనే మొసలి పట్టుకునేది నిన్ను. బయట నీకు ప్రమాదం లేదు. ఈ బయట అనేటువంటి పదానికి పరిపూర్ణుడుగా ఉన్నంత వరకు నీకు ఇబ్బంది లేదు. నేను మనిషి, నేను జంతువు, నేను పలానా వాళ్ళ కొడుకు, నేను పలానా వాడి తండ్రి, నేను పలానా ఆఫీసరు, నేను పలానా మినిస్టరు, నేను పలానా ఎమ్మెల్యే అని అంటావు చూడు, అదే మొసలి. అదే నేను పట్టుకోండి. ఏం క్లారిటీ అండి మీకు ఇప్పుడు. విషయ ప్రపంచం అనేటువంటి మొసలిని నేను పట్టించుకోకపోతే అది నన్ను పట్టుకునే అవకాశమే లేదు. విషయ ప్రపంచమే మొసలి. దాని దగ్గరికి వెళ్ళి నేను కవిస్తున్నా, విషయాల దగ్గరికి వెళ్ళి నేను పట్టుకుని దాన్ని నా శరీరము, అది గురువు శరీరం, నీ శరీరం కాదు. అది ఇప్పుడు మీ గురువు ఆవహించాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించను. ఇది గురువు శరీరము అని చెప్పి కర్తృత రహితంగా పనిచేస్తే
నా శరీరం నా శాస్త్రం అట్లాంటిదేం లేదండి. అంతేనండి. బాగుంది. మీ 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 వివరణ అద్భుతంగా ఉన్నదండి. చూసుకోండి, ఇప్పుడు భూమను అంటే పరిపూర్ణ పరబ్రహ్మాన్ని ఉన్నది ఉన్నట్లు తెలిసిపోతే నా అనేది రాదు. ఇంకా తను మన్నదన్న బ్రహ్మ వీడిన తదుపరి నీ నా భేదం లేదు ఇంకా. అప్పుడు చెప్పలేని ఆనందం ఇది అని చెప్పలేను సద్గురుదేవా. కాబట్టి లేని ఎరుకను రాముడు అని గాన మీ మాటన్, నెక్స్ట్ పదం అదే, ఈ మాటన్ అంటే గురువు మాటగా, సద్గురువు చెబుతున్నటువంటి మాటగా గాని మీ మాటను అరక్షణమున అంటే 60 సెకండ్లలో సగం 30 సెకండ్లని కాదండి. క్షణము అనే దానికి కంటి రెప్పపాటు అని అర్థం అండి. రెప్పపాటు ఉంది కదా, ఒక కనురెప్ప కాలం, రెప్పపాటు కాలంలో సగం అండి. ఇంకా అంతకంటే తక్కువ వాడుక భాషలో టైం చెప్పలేడు కాబట్టి చెప్పాడు, కానీ కాలాతీతంగానే సూచన జరుగుతుందని. సూచన జరిగేదానికి కాలం నిలవదండి. గురు సూచన జరిగే సమయం కాలం అనేది పనిచేయదు అక్కడ. కాలుడు కాలము అంతా నేనుంటే, అహంకారం ఉంటేనే. కాబట్టి మీ మాటను గాన నేను చెబుతున్న సమయంలోనే ఎరిగితే ఏమని, నేను ఉళ్ళక్కి అని ఎరిగి, చూసుకోండి అక్కడ ఉందే కదా, మీ మాట నెరిగి ఉళ్ళక్కి అని. నే మొదటి లైన్ చివర నే ఉంది కదా, మీ మాటను నేను ఎరిగి, ఈ నేను అనేవాడు ఉళ్ళక్కి అనేటువంటి రాముడు ఎగిరిపోతే అదే విష్ణు ఎగిరిపోతే అంటాడు అక్కడ భద్రాద్యంకితం. ఇదే పేరుతో ఒక అధ్యాయం ఉంది కందార్థ ధరువులు. ఇప్పుడు అవసరం లేదు మనకి, ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాం. కందార్థ ధరువులో భద్రాద్యంకితంలో చెప్తాడు అనమాట, అల భద్రాచలమైన బయలుగా గుర్తెరగవలయు. అల భద్ర అక్కడ అంటే గురు సూచనలో, ఖమ్మం జిల్లాలో కాదు, గురు సూచనలో భద్రాచలము అంటే బయలుగా గుర్తెరగవలయు. మొసలి బయట కుక్కల చేత భంగపడును, నీటిలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్కల చేత. బయలు సూచన అయిపోతే మొసలి నిన్ను అహంకారం ఏం చేయదు, అది ఉన్నప్పటికీ ఏం ప్రాబ్లం లేదు. కోతి అలవాటు అయిపోయిన తర్వాత నేను చెప్పినట్టు అది అది ఆడుతుంది. మురిగిన కుక్క నాకు అలవాటు అయిపోతే నన్ను చూస్తే తోక మాత్రం ఒప్పుతుంది అంతే, నోరంతా ఎత్తది. అది తోక ఒప్పుకుడు నా చుట్టూ తిరగాలి అది. అట్లా కావూరి నాగేశ్వర ప్రసాద్ అచల పరిపూర్ణుడు అని తెలిసిన తర్వాత ఆయన మనసు ఇంకా ఆయన కాపలా కాస్తుంది, ఆయన నుంచి తప్పు చెయ్యనివ్వదు, ధర్మంగా నడిపిస్తుంది. అంత క్లియర్ గా. కాబట్టి మీ మాటను ఎట్టా గురువాక్యం చేత, గురువాక్యం చేత అంటే షోడశీ మంత్ర విచారణ చేత, అంటే ఈ మూలము లేని గుర్తిరిగే పూజారి వెంకటేశం లేదు. ఈ లేకపోతే కర్తృత్వం ఉంటది, మళ్ళా కర్త లేకపోతే మళ్ళీ భోక్తాడు ఉంటాడా, భోక్త లేకపోతే మళ్ళీ జన్మ ఏడుందా, జన్మ రద్దు అయింది కాబట్టి మరణం ఎక్కడుందా, అంతే. మాట ఎక్కడుంది, మాట లేని బయలు నావన జాక్షమ్మ, మనకు మాటు ఎక్కడున్నదే వనజాక్షమ్మ. వనజాక్షం పరమపదం చెందిన రోజు రాసిన పాట. రహస్యం ఆడుంది ఇంకా. కనుక చూసుకోండి, భూమను భద్రాచలం అని, లేని నన్ను రాముడు అని, మీ మాట చేత గురువాక్యం చేత, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ లో చెప్పినటువంటి గురువాక్యం చేత నేను ఉళ్ళక్కి అని, నేను అబద్ధం అని, నా మాటను మరిచిన ఉనికి పరిపూర్ణం. నా మాటను మరిచిన ఉనికి పరిపూర్ణం అంటే అహంకారం లేని, అహం రహితమే జన్మరహితం అండి. అంతే గురుగారు, అంతే గురుగారు. నా మాటను మరిచిన ఉనికిని ఏమనాలి, నా మాటను మరిచిన ఉనికిని ఏమని చెప్పాలి అంటే నయమని తోచన్. నాకు అనిపిస్తా ఉంది గురువు గారు కృష్ణ ప్రభు కల్పించిన శిష్యుడు అండి, మాట్లాడుతులేదు అక్కడ. అవునండి, అవును.
నాకు నా మాట అంటే ఎరుక మాట మరిచి ఉండడమే పరిపూర్ణంగా నాకు తెలుస్తా ఉందండి. ఎస్, కరెక్ట్ నాయన. అవును, నన్ను నేను మరిస్తేనే గురువు నాలో ఉంటాడు, లేకపోతే ఎందుకు ఉంటాడు ఆయన? ఆ నన్ను నేను మరిస్తే గురువు నాలో ఉన్నప్పుడు ఎప్పుడు అంతటా ముగించదానికి సందు లేకుండా ఆయన ఉన్నాడు. కాబట్టి నేను లేనివాడనని తెలియడమే పరిపూర్ణత. అన్యాపదేశం అంటే అవునండి, నేను లేనని తెలియక పరిపూర్ణత. కాబట్టి శ్రీకృష్ణ దేశికేంద్రులు ఆయన రామోపాసకులు కాబట్టి ముందు ఆయనకు రామమంత్రం ఇచ్చారు కాబట్టి ఆయన రామభక్తులు ముందుగా. కాబట్టి ఆయన సూత్రాన్ని తెచ్చి ఆ విధంగా ప్రతిపాదన చేశారు. రామోపాసకుడు కాబట్టి ఆయన రాముడు అంటే పరిపూర్ణంగా ప్రతిపాదన చేస్తాడు. అన్నమయ్య వెంకటేశ్వర భక్తుడు కాబట్టి వెంకటేశ్వరుడు అంటే పరిపూర్ణుడు అని చెప్తాడు. కాబట్టి ఇట్లా ఎవరి భక్తులు నాకు ఆ పేరు, తల్లిదండ్రులు నాకు ఆ పేరు పెట్టారు కాబట్టి నేను మీకు అలా చెబుతున్నాను అంతే. వేం కట, వేం అంటే ద్వైదోషం, కట అంటే పోగొట్టి, ఈశ్వరుడు అంటే అచల పరిపూర్ణాన్ని దర్శింపజేసినటువంటి సాజన్మ సాకార సద్గురుమూర్తి వెంకటేశ్వరుడు. అది మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఆ లక్షణాలు ఉండే వాళ్ళంతా వెంకటేశ్వరుడే. మీ జీవంలో ఎంతమంది ఉన్నారండి మీ జీవితంలో అని అడిగితే నా జీవితంలో తనిగాడుందయ్యా. ప్రతి ఒక్కరు ములుగుచ్చదానికి సందు లేకుండా ఆయనే ఉండేది. కాబట్టి నాకు శ్రేష్టమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటిదే అచల పరిపూర్ణమని తెలియజేసినటువంటి ఆ యొక్క సద్గురుమూర్తి మరి ములుగుచ్చదానికి సందు లేకుండా నిండి ఉన్నాడని గ్రహించి నేను లేనిదేనని తెలియడమే నిజమైన సూచన కావడం. అంతేనండి, తెలియడమే పరిపూర్ణత. నేను లేదని తెలియటమే పరిపూర్ణత. అదన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఆ తర్వాత కందపద్యాన్ని మరొక అద్భుతమైనటువంటి సూచనను, తుది సూచనను తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అలా గురువు గారు, అర్ధగంట సరిపోయింది. జ్ఞాన యజ్ఞం రెండో భాగంలో ప్రవేశిద్దాం. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అక్కడ భద్రాచలం వంటిది గీత ధృతరాష్ట్రుడికి ఉపయోగపడిందా అని నేను తెలుసుకున్నాం. సంజయుడికి ఉపయోగపడిందా ఈ రోజు చూద్దాం. గీత ధృతరాష్ట్రుడికి ఉపయోగపడిందా అని నేను చూసాం. ఆయన ఒకటే మాట, చంద్రకిరణానికి గాన రాయి కరిగేది నిజమైతే గీత ధృతరాష్ట్రుడికి ఉపయోగం. బియ్యం ఉడికినట్టుగానే రాళ్ళు ఎసట్లో ఉడికితే ఎసురు పెట్టినప్పుడు బియ్యం అన్నంగా మారుతుంది. గులకరాళ్ళు కూడా అందంగా మారింది నిజమైతే ధృతరాష్ట్రుడు లాంటి మూర్ఖుడికి భగవద్గీత ఉపయోగం. కాబట్టి ఇది కథ. నేను ధృతరాష్ట్రుడి కథ నాకు వద్దు ఇంకా. ఇంకా నేను ధృతరాష్ట్రుడికి పాఠం చెప్పదలుచుకోలేదండి అని నేను చెప్పినాడు ఆయన. మనం ఈరోజు 74లో ఉన్నాం. 74 తీసుకోండి. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాద విమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఇట్లా వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మధ్యలో జరిగినటువంటి సంవాదం అంతా కూడా వినేసి నాకు నా శరీరంలో వెంట్రుకలు నిప్పుపడుచుకుంటున్నాయి, నా శరీరంలో పులకింతలు రేగుతున్నాయి, నా శరీరంలో నవరసాలకి నా నాట్యమయూరి నా నాలుగు మీద నాట్యం చేస్తా ఉంది, నేను చెప్పలేకుండా ఉండలేను అని ధృతరాష్ట్రుడికి మాత్రం నేను చెప్పలేను. నేను ఆయన చెప్పిన మాటే కదా. ధృతరాష్ట్రుడికి నేను చెప్పలేను కానీ నేను చెప్పాల్సిన మాటలు ప్రపంచానికన్నా చెప్పేస్తాను, ఈయనకి అర్థం కాకపోతే పోని వదిలేయండి అని సంజయుడు చెప్తున్నాడండి. నేను ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటాను. మీరు ధృతరాష్ట్రుని కథ పక్కన పెట్టండి, మళ్ళీ ధృతరాష్ట్రుడికి అర్థమైందా లేదా అని అడగబాకండి. నా ఫీలింగ్ ఎలా ఉందంటే, అంటే సంజయుడి ఫీలింగ్ ఎలా ఉందంటే, చూడండి, తూర్పు సముద్రం బంగాళాఖాతం, పడమటి సముద్రం అరేబియా సముద్రం. ఇంకా కిందికి దించాలమ్మా. 74వ శ్లోకానికి ఇంకా కిందికి దించాలి. ఎందుకు అంత దూరం వెళ్ళిపోయినారు? జ్ఞానేశ్వరి భగవద్గీతని 74వ శ్లోకంలో వ్యాఖ్యానానికి ఒక 3 లైన్లు అయింది అంతేనండి. చూడండి, ఇంకా దించాలి, ఇంకా దించండి.
ఇక్కడ ఇంకా దించాలి నేను, ఇంకా దించాలి. చూడండి ఇక్కడ అంతే ఇంతే 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 అంతే. తూర్పు సముద్రం, పడమటి సముద్రం, ఇది నేను అయింది. తూర్పు సముద్రం బంగాళాఖాతం, పడమటి సముద్రం అరేబియా సముద్రం. మరి ఈ రెండు పేర్లు వేరైందే గాని అందులో నీళ్లు H2O అంతేనా? అంతే. మరి కావూరు నాగేశ్వర ప్రసాద్ పేరు వేరు, హైదరాబాదు పూజారి వెంకటేశ్వర చిత్తూరు అంటే వీళ్ళిద్దరు పేర్లే వేరే, పేర్లు వేరే. అంతేగాని అందరిలో ఉండేది ఒకటే పరిపూర్ణమే. అక్కడ ఇక్కడ భూమి. భూమి అంటే భూమి అంటే ఒక ప్లేస్ లో ఉన్నట్టే మనం కాదండి. పూజారి వెంకటేశం గాని కావూరు నాగేశ్వర ప్రసాద్ గాని ఉన్నట్టు కాదండి. అచల పరిపూర్ణం నిజంగా ఉండదండి. అదే చెప్పింది మీకు ఇంతసేపు. తూర్పు సముద్రం, పడమటి సముద్రం వేరువేరుగా తెలియబడినప్పటికీ అందులో ఉండేదంతా H2O నీళ్ళే కదా. అది నేననేది అది గురువు గారు. ఓకే, మీరు ఉన్నట్టే అంటే భూమి మీద అన్నట్టు భూమి కూడా లేదు, మాయ కదండి. అది మాయ, నేను కదట్లేదు. అట్లా కృష్ణార్జున భేదం నాకు కనపడలేదు. శరీరం వల్ల మీకు ఎవరికైనా కనిపించవచ్చు కానీ ధృతరాష్ట్రులు లాంటి వాళ్ళకి కానీ నాకు కృష్ణార్జునుల మధ్యలో భేదం కనిపించలేదు. ఇద్దరు ఒకటే. చెప్తున్నాడు కృష్ణార్జున భేదం కూడా కేవలం శరీరం వల్ల నీకు కనిపిస్తుంది కానీ మరి సంవాదంలో చూస్తే ఈ భేదం పేరు కూడా కనపడదు. భూమి, నీళ్లు, ఇటంతా లేదండి. బాగుంది. భేదం శరీరం వల్ల కనపడతా ఉంది మనకి. ఓకే, అంతే కదా. శరీరానికి దిగినప్పుడే ఇది. అవునండి, భేదం కేవలం శరీరానికి దిగినప్పుడే కనపడతా ఉంది. కాబట్టి ఒక్కసారి సెకండ్ పర్సన్ లో నుంచి అట్లా చూడండి, ఫస్ట్ పర్సన్ కల్లా అట్లా తిరిగితే కదా మీరు అని అడుగుతున్నాడు సంజయుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కృష్ణుడు ఒక అద్దం, అద్దమును మించిన స్వచ్ఛమైన రెండు పదార్థములు ఎదురు బుదురుగా ఉంటే, అద్దం అని చెప్పలేదు, అద్దమును మించిన స్వచ్ఛము పరిపూర్ణం అండి. ఇద్దరు పరిపూర్ణులు ఎదురెదురుగా ఉంటే వాళ్ళు ఒకరిని ఒకరు ఎట్ట చూస్తారు చెప్పండి? ఇద్దరు పరిపూర్ణులు ఒకరికొకరు ఎదురుగా ఉంటే ఇక్కడ సూచన పెట్టారు జ్ఞానేశ్వర్. అద్దం అని చెప్పలేదు, అద్దాన్ని మించినటువంటి స్వచ్ఛమైన రెండు పదార్థములు ఎదురుబెదురుగా ఉంటే. ఇప్పుడు అదే నేను చెప్తున్నా మీకు, అచల గురువులు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడితే ఎట్టుండాలి చెప్పండి? అది లైక్ మైండెడ్ అనొచ్చు. దాన్ని ఏమంటారంటే ఒకే కైండ్ ఆఫ్ భావం కలిగిన వాళ్ళే ఉంటారు వాళ్ళు. అది ఒకే భావన కలిగిన వాళ్ళు 2 నిమిషాలు ఉందంటే. కాబట్టి వాళ్ళిద్దరు ఎదురుబోదుగా ఉంటే ఇద్దరు గురు శిష్య రహితాన్నే చూస్తున్నారు. కాబట్టి వాటిలో ప్రతి పదార్థం మరి ఒక పదార్థం తమ స్వరూపాన్ని చూచును. తమ స్వరూపం అంటే వేరే దాన్ని చూడలేదన్నమాట. చూడండి. కాబట్టి ఇటువంటి సూచనలు మనం చిన్న బ్రేక్ తీసుకుని ఒక 10 నిమిషాల తర్వాత ఈరోజు కార్యక్రమాన్ని పూర్తిగా మనం కంప్లీట్ చేద్దామండి. వచ్చారా? క్లియర్ అండి. ఎందుకంటే మీరుంటే అందరూ ఉన్నట్టు. అది ఇందాక కొంచెం లేట్ అయింది, అంటే రావటం లేట్ అయింది ఎందుకున్నాం మరి. అది దాని గురించి అడగలే. జ్ఞాన యజ్ఞంలో గురువు గారు ఉంటే అందరూ ఉన్నట్టు. గురువు గారు లేకుంటే అందరూ ఉండి కూడా ఉపయోగం ఉండదు. అది ఎట్టంటే దానికి ఒక చిన్న సూచన. ఇప్పుడు ఒక పెళ్లి తల పెడతారండి. పెళ్లి అన్ని మొత్తం రెడీ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నప్పటికీ ఎవరు లేకపోయినా పెళ్లి అయిపోతుంది. పెళ్లి కొడుకు లేకపోతే పెళ్లి నిలిచిపోతుంది. అట్లా జ్ఞాన యజ్ఞంలో ఎవరు లేకపోయినా ఇప్పుడు లాగిన్ అయ్యే దాంట్లో 50 మంది ఉన్నారు, ఇంతకుముందు 29 మంది ఉన్నారు, జరుగుతుంది. కానీ మీరు లేకపోతే జరగదు. అంటే మీరు ప్రధాన కేంద్రం కదా, అందుకని. చూడండి, అద్దాన్ని మించినటువంటి స్వచ్ఛమైన రెండు పదార్థాలు ఎదురుబెదురుగా ఉంటే వాటిలో ఏది దేన్ని చూస్తుందో ఎవరిని అడుగుతారు మీరా? అది రెండే కావు. అది రెండు కాదు, అది ఒకటి రెండు కాదు, ఒకటి అని చెప్పేదానికి కూడా నేను లేదు అక్కడ. అట్లా అర్జునుడు కృష్ణ సహితముగా కృష్ణమూర్తిలో కృష్ణుడిని అర్జునుడు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పింది ఇదే కదా.
అదేనండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గర్భంలో ఉమ్, సహస్రారంలో అంటే మీరు తలకాయ పైన చూస్తున్నారు, నేను అటుగా చెప్తాను, నేను మీ కింద. ఉమ్, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ నా సహస్రారంలో ఉండారు అంటే అర్థం ఏంటి? నేను లేదని అర్థం. ఉమ్, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి గర్భంలో అని చెప్పాను, సహస్రారంలో అని చెప్పలేదు. ఉమ్, మీ సహస్రారంలో నేనున్నానంటే బాగుండదు, మీరు శిష్యుడు అవుతారు, నేను గురువుగా చెప్పినట్టు అవుతుంది. ఉమ్, అందుకని సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి గర్భం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఉమ్, ఇట్లా చూశాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఉమ్, అని సంజయుడే చెప్పేస్తాడు. ఉమ్, కాబట్టి ఇప్పుడు సంజయుడే కదా మనకు కృష్ణ పరమాత్మ. అవును. అలాంటప్పుడు సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నల పరంపర వల్లనే కదా మాకు ఇంత క్లారిటీ వచ్చింది. కనుక క్లారిటీ వచ్చింది అందరికంటే ఎక్కువ. కృష్ణునకు కూడా అర్జునుని మూర్తి యందు అతని సహితముగా తన స్వరూపము కనిపించెను. చూసారా ఎట చూసుకుంటారు వీళ్ళిద్దరు? ఉమ్, ఉమ్, అంటే ఆయనలో ఈయన చూస్తున్నాడు, ఈయనలో ఆయన చూస్తున్నాడు, అది కథ. అదేనండి. అవును. కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఏమో పూజారి వెంకటేశం కనిపిస్తా ఉన్నాడు, ఉమ్, పూజారి వెంకటేశంలో ఏమో కావూరి నాగేశ్వర ప్రసాద్ కనిపిస్తా ఉన్నాడు. ఉమ్, ఇందాక మన కుడుపు నాగేశ్వరరావుని ఒక ప్రశ్న వేశారు వేరే వాళ్ళు, ఉమ్, ఉమ్, అది దానికి సమాధానం ఇంతకు ముందు నాకు తెలిసి ఉండే సమాధానం అది. ఉమ్, అదేంటంటే ఇప్పుడు భీంపల్లి గడ్డియారి వంశంలో అచల బోధాచార్య అని అచల బోధాచార్య శతకం రాశాడు ఒక ఆయన. ఉమ్, ఆయన వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ శిష్యులకి కేవలం లెటర్ల ద్వారానే బోధించేవాడట. ఉమ్, భీంపల్లి గడ్డియారి వంశంలో అచల బోధాచార్య శతకం రాశాడు ఆయన కవి. ఉమ్, వాళ్ళు ఎంతెంత దూరం ఉన్నప్పటికీ ఆ గురుబోధ ఆ శిష్యులకి ఉండకుండా పోలే. ఉమ్, అట్లాంటిది ఇందాక కుడుపు నాగేశ్వరరావు గారిని ఒక ప్రశ్న వేశారు వేరే వాళ్ళు. ఉమ్, ఏం వేశారంటే, కుడుపు నాగేశ్వరరావు గారు, ఇంతకీ మీ గురువు అంటావే, ప్రతి మాటికి మీ గురువు అంటావే, మీ గురువు ఏ ఊరు? ఏడో చిత్తూరు జిల్లా, ఉమ్, నువ్వు అంబాజీపేట, మీ ఇద్దరికి పొత్తెట్ట కుదురుతుందయ్యా? ఉమ్, మరి కృష్ణ ప్రభువుల పద్యాలు అంతమంది అన్ని బట్టి పట్టినారే, ఉప్పు సముద్రంలో ఉంది, ఊరుగాయ ఊర్లో ఉంది, అడవిలో నీళ్లు లేని అడవిలో ఊరుగాయ ఉంది, ఉమ్, ఉప్పు సముద్రంలో ఉంది, ఉమ్, నీ నాలుగు మీద రుచి ఎట్టా వచ్చింది? అట్టా అని చెప్పినాడు కుడుపు నాగేశ్వరరావు ఆన్సర్ చెప్పినాడు వాళ్ళకి. అక్కడ ఆన్సర్. కాదండి, మీకేం కావాలి అది అడగండి. ఆ, కాదు, కుడుపు నాగేశ్వరరావు మీరు ఎందుకు అంత దూరం పోయినారు, మేమంతా ఇంతమంది ఇక్కడ ఉన్నాం కదా, ఆ, ఇంతకీ మీరు ఫస్ట్ గురువులు ఎవరు మీకు చెప్పండి, ఎట్ట కుదిరింది మీకు అంత, ఎందుకు పోయినారు అడిగి చెప్పండి ఫస్ట్ అని అడుగుతున్నాడు. ఆ, నాకు మాత్రం ఏం తెలుసు అది. ఆ, సరే, నా కుడుపు నాగేశ్వరరావు మీకు ఫస్ట్ గురువులు తల్లిదండ్రులే అంటాడు ఆయన. ఆ, అవునయ్యా, తల్లిదండ్రులు కాదు, నీకు ఉపదేశం అన్ని తల్లిదండ్రులే అన్నాడు. ఫస్ట్ మీ గురువు ఎవరు అంటే తల్లి తండ్రి, నాకు ఈయన గురువు అంతే అన్నాడు. ఒకటే మాట. ఉమ్, కాదయ్యా, నువ్వు ఇంత దూరం పోయి నీకేమైనా పని లేదా, మేమంతా ఇంతమంది ఇక్కడ ఉన్నాం కదా, అంత దూరం నువ్వు ఎట్టబోతావా అని అడుగుతున్నాడు ఆయన. ఆ, కాబట్టి గోవింద భగవత్పాదులు ఎక్కడో ఉంటే కాలడికి నడిచిపోలే ఇది శంకరుడు. అంతేనా? గురువు ఎక్కడ ఉంటే అక్కడ పోతా, అంతే కదా. గురువు ఎక్కడున్నాడో తెలిసిపోయిన తర్వాత ఈయనే గురువు కదా. ఇప్పుడు కుడుపు నాగేశ్వరరావే గురువు. అంతే. మనసుంటే మార్గం ఉంటుందండి. నాకు మా అమ్మా నాన్న గురువు, మా అమ్మా నాన్న చెప్పినట్లు నేను దూరం పోయినాను. మీ డౌట్ నాకు కూడా ఉండే ఫస్ట్. ఆయన ప్రతిరోజు నా దగ్గర 2 గంటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడాను. చూడండి, ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 వరకు నాతో మాట్లాడతారు ఆయన. అంతకుముందు 100 రోజులు రహస్య సత్సంగంతో మాట్లాడారు. మేము గుర్తు వచ్చినప్పుడు నేను మా ఆవిడిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. ఎప్పుడు ఆయన మాలోనే ఉన్నారు, మేము ఆయనలోనే ఉన్నాం. కొత్తగా మాకు ఆయనకి మధ్యలో దూరం ఏం లేదన్నాడు ఒకటి మాట. అట్లా కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఇప్పుడు సంజయుడే చెప్పేస్తున్నాడు. వాళ్ళిద్దరు సంజయుడిలోనే మనకు కనిపిస్తాడారు. కాబట్టి కృష్ణుడికి కూడా అర్జునులో కృష్ణుడు కనిపిస్తా ఉన్నాడు, అంటే ఇతనిలో అతను, అతనిలో ఇతను కనిపిస్తా ఉన్నాడు. అవునండి. అద్దం ముందర అయితే చూసేవాడికి అద్దంలో బొమ్మ కనిపిస్తుంది.
ఇద్దరు అద్దం లాంటి వాళ్ళే అయితే ఉమ్, ఇతనికి ఆయన కనిపిస్తాడు, ఆయనకి ఈయన కనిపిస్తాడు గురువుగా. అంటే అర్థం ఏంటి? కృష్ణార్జునులు ఇద్దరు ఇప్పుడు ఒక్కటే అయినారు. అది నాకు కావూరు నాగేశ్వర ప్రసాద్లో పరిపూర్ణాన్ని చూడడం వచ్చేసింది అనుకో, తెలిసిపోయింది అనుకోండి, ఉమ్, నాకు ఇంకా తనిగా మళ్ళీ గురువు కావాలనా? లేదు. ఎందుకంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారిలో గురువును చూడగలిగినప్పుడు, ధృతరాష్ట్రంలో గురువును చూడగలిగినప్పుడు, దుర్యోధనుల్లో గురువును చూడగలిగినప్పుడు, ఉమ్, దీన్నే కదండి అజాత్ శత్రువు అంటే, ఇదే కదండి. అంతే. ఇప్పుడు నిర్భయాంధ్రలో గురువు చూసినప్పుడు నేను ఇంకో గురువు దగ్గరికి ఎత్తుకెళ్తాను, అంతే కదా గురువు గారు. కనుక తన స్వరూపము కనిపించసాగెను. దేవుడు ఏ అంగంలో, ఏ స్థానంలో స్వయంగా తనను తాను కూడాను మరియు తన భక్తుడైన అర్జునుని కూడా చూశాడో, ఉమ్, ఆ అంగమునందు, ఆ స్థానమునందు భక్తుడైన అర్జునుడు కూడా దేవుడైన శ్రీకృష్ణుడు కనిపించాడు. ఉమ్, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఎవరు? సంజయునిలోనే కృష్ణుడు అర్జునుడిని, అర్జునుడు కృష్ణుడిని పరిపూర్ణులుగా చూస్తున్నాడు. అంటే అర్థం సంజయుడే పరిపూర్ణుడు. ఉమ్, సంజయుడు అంటే పరిపూర్ణుడు. సమ్యక్ జయ సంజయ. సమ్యక్ జయ సత్య. ఓకే. తన ఇంద్రియాలు కంప్లీట్ గా కర్తృత్వరహిత కర్మాచరణ చేస్తున్న ప్రతి మానవుడు సంజయుడే. ఆ, ఇక ఆ ఇద్దరు తప్ప మరి మూడో వారు ఎవరు లేకుండా పోయినప్పుడు ఆ, వారు ఏం చేసినారు అని చెప్తున్నాడు సంజయుడు. అదే అండి, ఇంద్రియాలు ఏమండి, వారిద్దరు కాదండి, ఉమ్, వారిద్దరు నాకు ఒకటేనండి. ఉమ్, వాళ్ళిద్దరూ ఈ సంజయుడిలోనే చూడండి. ఆ, మీకు అర్జునుడి మాట కృష్ణుడి మాట నేనే కదా చెప్తాండి ఇదే. అవును. మరి ఈ మొదటి నేను అర్జునుడు కృష్ణుడు అనేది ఒక పాత్రధారులు మాత్రమే ఇద్దరు. ఉమ్, మొదటి నేను నాకు అవగాహన అయిన తర్వాత ఆ, ద్వైత భావం పోయిండ్లా. అవును. ఇప్పుడు ప్రశ్నించేదానికి నువ్వేడుండావు, ఆన్సర్ చెప్పేదానికి నేనేడుండాను, అదే చూసుకున్నాడు. ఉమ్, చూడు, మనం మొన్న పాంచజన్యాలు చూసినాం అదే మాట. ఇక్కడ జ్ఞానేశ్వరి ఎప్పుడో రాసినాడు, 500 సంవత్సరాలకు ముందే రాసినాడు కదా. చూడండి, ప్రశ్నోత్తర ప్రసంగం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకా కొంచెం పైకి చూసుకోండి, అదేనా కదా? అవునండి. ఇక ఏ భేదము లేకుండా పోయినప్పుడు, ఉమ్, ఏ భేదము లేకుండా పోయినప్పుడు ఉమ్, సంభాషణ సుఖం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ, చూసారా? ఈ విధంగా ద్వైత భావం లేకుండా ఉండే ఆ ఇరువురి సంభాషణమును నేను వింటిని. సో అద్వైతాన్ని విన్నానని చెప్పలేదండి. ఇదే దిస్ ఇస్ మహాద్వైతం. మహాద్వైతం అంటే అర్థం చెప్పేది ఇప్పుడు చూసుకోండి, చదవండి. లేకపోతే సుఖం ఉండదనే కదా. ఆ దీని ప్రకారం భేదం లేకపోతే సుఖం ఉండదనేగా. భేదం లేకపోతే, భేదం ఉంటేనే సుఖం ఉంటుంది, భేదం లేకపోతే సుఖం ఉండదనేగా. భేదం ఉందా లేదా అని కాదాడా. సంభాషణ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏ భేదం లేకుండా. తర్వాత చదవండి, తర్వాత చదవండి, ఓపిక పట్టండి. తర్వాత వాక్యంలో ఉంది సూచన. ఈ విధంగా ద్వైత భావం లేకుండా ఉన్న ఆ ఇరువురు సంభాషణను నేను వింటిని. అంటే ద్వైత భావం లేకుండా అంటే ప్రశ్నించేవాడు సమాధానం చెప్పేవాడు ఇద్దరూ లేరు అని అర్థం. ఇద్దరూ లేనప్పుడు ద్వయము లేదని తెలిసిన తర్వాత ద్వయము లేదని మాత్రమే సూచన చేస్తాడు ఏ గురువైనా కూడా. నిజ గురువు ఎప్పుడు కూడా గురు పరంపరలో ఉండే గురువు ఏం చేస్తాడంటే ద్వైత భావం లేనప్పుడు నువ్వు పరిపూర్ణుడివి అని చెప్పాలా. అంతేనండి. ఇది అద్వైతము అనే మాట అక్కడ రాదండి, రాదు. ఎందుకంటే అద్వైతము అనే మాట ద్వైతంగానే పలకాల, నేను మేనులతో కలిసే పలకాల. అందుకని మహాద్వైత సిద్ధాంతం అని అచల పరిపూర్ణ అవధూత వెంకటేశ్వర స్వామి సూచన చేశారు దీన్ని. ఇప్పుడు చూడండి, రెండు అద్దాలు ఒకదానికి మరొకటి ఎదురెదురుగా పెట్టినామనుకో, ఏ అద్దం దేన్ని చూస్తా ఉంది? ఎవరిని అడుగుతారు మీరు? ఇది నంబర్ వన్. ఇక్కడ అద్దము అంటే అద్దము దేనికి సూచన అంటే చూసినోడికి కనిపిస్తుంది అద్దం, అంతేగాని చూడనోడికి ఏం కనిపిస్తుంది అని చెప్పడానికి అది కూడా అద్దమే. ఇద్దరు పరిపూర్ణులే.
ఇద్దరు పరిపూర్ణులైనప్పుడు చూసేదానికి వాళ్ళలో ఎరుక ఎక్కడుంది అని అర్థం అండి. ఆహా. ఉమ్. మాట లేని బయలునా మాటు ఎక్కడున్నది. అంటే సుఖంగా దుఃఖంగా ఎరుకదే. అంతే కదా. అంతే. రెండు అద్దాలు ఒకదానికి మరొకటి ఎదురుగా పెట్టేసిన తర్వాత దేన్ని ఏ అద్దంలో ఏది చూస్తా ఉందో అసలు చూసేదానికి అక్కడ దృశ్యం ఏడుందండి. అద్దంలో పోయి చూడాలంటే ఏదైతే అద్దంలో చూస్తుందో ఆ చూసేదే దాన్ని అద్దంలో చూడాలా. ఇక్కడ కావాలి సుఖం కాదు, ఆనందం కావాలి. అక్షయ ఆనందం, అక్షయ సుఖం కావాలి. అవును, ఇద్దరు అక్షయ ఆనందం. ఇద్దరికి ప్రశ్నలు లేకుండా పోయింది. ఇప్పుడు ప్రశ్నించి అంటే ఎరుక లేనప్పుడు ప్రశ్నించే పని ఉండదండి. ఉండదు. ఎట్టంటే వెలుగుతున్నటువంటి దీపము ముందర ఇంకొక వెలుగుతా ఉండే దీపం తెచ్చిపెట్టినామనుకో, ఏ దీపం దేన్ని చూపిస్తా ఉంది? ఈ దీపం వల్ల అది కనిపిస్తుంది, ఆ దీపం వల్ల ఇది కనిపిస్తుందా? చెప్పలేమండి, చెప్పలేము. ఇప్పుడు వెలుగుతున్న దీపం ముందు చదువుకోండి, నేను కూడా ఉండేది చెప్తాను. అదే బాగుంది. వెలుగుతున్న దీపం ముందు మరి ఒక వెలుగుతున్న దీపం తెచ్చి పెడితే ఆ రెండింటి యందు ఏ దీపము దేని నుంచి ప్రకాశం అడుగుతా ఉంది చెప్పండి? చూసేవాడు అడుగుతా ఉంటాడు కానీ దీపం ప్రకాశాన్ని ఆశించడమే. దీపమే ప్రకాశం కదండి. నువ్వే పరిపూర్ణుడైపోయిన తర్వాత తెలిసిన తర్వాత అయిపోవడం ఏంటి అసలు? దీపము ఏ దీపము దేని నుంచి వెలుతురు అడుగుతా ఉంది చెప్పండి? అసలు ఎవరిని అడుగుతారండి మీరు? ఉండేవాడిని అడుగుతారా, లేనివాడిని అడుగుతారా? అది లేనివాడు చెప్పలేడు. ఉండేవాడికి తన్మాత్ర లేదు. తన్మాత్ర రహితుడు కదా ఎప్పుడు ఉండేవాడు. భద్రాచలం కదా ఇది. భద్రాచలంలో ఉండేటువంటి రాముడు ములుగుచేదానికి సందు లేకుండా ఉన్నాడు కదండి. బాగా గమనించండి, భద్రాచలము అంటే భద్రమైన అచలం, అచల పరిపూర్ణం అండి. అందులో రాముడికి ఎరుక లేకపోతే ఆడు పరిపూర్ణుడు అండి. కాబట్టి ఇంకో మూడో ఎగ్జాంపుల్ అండి. రెండు అద్దాల ఎగ్జాంపుల్ ఒకటి, రెండు దీపాల ఎగ్జాంపుల్ ఒకటి, మూడు సూర్యుని ఎదుట ఇంకొక సూర్యుడు ఉదయించాడు అనుకో. ఎవరి వల్ల ఏ సూర్యుడి వల్ల ఏ సూర్యుడు కనిపిస్తా ఉన్నాడు అంటే ఏం మాట్లాడతాం? ఎంత ఉదాహరణ అంటే మీకు ఇంక చెప్పడం కోసం సంజయుడు ఎగ్జాంపుల్. సంజయుడు పరిపూర్ణుడేనని ప్రూఫ్. అంతే. సూర్యుని ఎదుట ఇంకొక సూర్యుడు ఉదయిస్తే ఇందులో వెలుతురిచ్చే సూర్యుడు ఎవరు, చీకటిచ్చే సూర్యుడు ఎవరు చెప్పిందా? అట్టనేది ఏమైనా ఉందా? సూర్యుడు అంటేనే వెలుగు. అవును. మరి ఏ సూర్యుడు వెలుతురునిస్తాడు, ఏ సూర్యుడు ఇవ్వలేదని ఎవరిని అడుగుతారండి మీరు? సూర్యుడు అంటేనే వెలుగు కదండి. అంతే. కాకపోతే దానికి వేరియేషన్ ఉంటే తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు. ఇదే కదా మనకు దేవి చెప్పింది కూడా. చెప్పలేని ఆనందం విధి అని చెప్పలేను సద్గురుదేవా, తను మన ధన భ్రమ వీడిన తదుపరి నీ నా భేదం లేదింకా. ఎవరైనా ఈ విషయాన్ని నిర్ణయం చేయాలంటే స్వయంగా నిర్ణయమే మొగబోతుందంట. ఆ పదాలు అట్టే చదివితే మీకు అర్థం కాదండి. చూడండి, స్తబ్దురాలగును, నిశ్చయమే స్తబ్దురాలగును. పైకి తీయండి, పైకి ఎత్తండి. నిశ్చయమే. ఎవరైనా ఈ విషయాన్ని నిర్ణయించాలంటే స్వయముగా నిశ్చయమే స్తబ్దురాలగును. నిర్ణయమే లేదు, దోషం. నిర్ణయించేవాడు లేనప్పుడు నిర్ణయం ఉండదు. నిర్ణయ రహితం పరిపూర్ణం, నిర్దోషం హి సమ బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ విధంగా ఆ సంభాషణలో కృష్ణార్జునులు పూర్తిగా ఒకటైపోయినారు కదండి. ఆహా, ఇప్పుడు రెండు జల ప్రవాహాలు వచ్చి ఒకదాంతో ఒకటి కలిసిపోతా ఉంటే సంజయుడు అనే నేను ఎవరు తెలుసా? దాంట్లో రెండు కలిసిన మధ్యలో ఉండి ఉప్పురాయి. ఒక జల ప్రవాహం కృష్ణుడు, ఒక జల ప్రవాహం అర్జునుడు. ఈ సంజయుడి మధ్యలో ఉప్పురాయి. వీళ్ళిద్దరు కలుసుకున్నారు నాలోనే.
వీళ్ళిద్దరు నాలో కలుసుకున్నారు. ఇప్పుడు చెప్పేదానికి నేను కనబడడం లేదండి. లేదండి, బాగుంది. ఇప్పుడు ఉప్పు ఆ ప్రవాహములు రెండింటిని అడ్డగించుతుందా? లేదు. ఇది కృష్ణుడి మాట, ఇది మళ్ళా అర్జునుడి మాట. అర్జునుడి ప్రశ్న ఎట్టుంది, కృష్ణుడి సమాధానం ఎట్టుంది? ఇప్పుడు చెప్పేదానికి ఉప్పురాయి ఇంత ఉంటుంది. ఇప్పుడు ఉప్పుతో ఆనకట్ట కట్టినా కూడా ప్రవాహంలో ఉంటుంది కదా. నేను ఉప్పురాయి లాంటి వాడిని అండి, నన్ను ఎందుకు అడుగుతారండి మీరు? ఆనకట్ట లాంటి వాడిని కాదు. ఈ ప్రవాహం ఆ ప్రవాహం వచ్చి కలుసుకునే మధ్యలో ఉన్నటువంటి ఉప్పురాయి లాంటి అల్పుడు నీచుడు, అల్పుడు అల్పాతి అనల్పుడు నేను. మరి ఈ రెండు ప్రవాహాలు వచ్చి కలిసిన తర్వాత ఉప్పురాయి ఉందా లేదా ఎత్తుక్కోండి. అట్ట ఉప్పురాతి లాంటి వాడండి సంజయుడు అనేటోడు, అంటే అచల పరిపూర్ణుడు. కాబట్టి అది కూడా క్షణము సేపట్లో కృష్ణప్రభు ఏం చెప్పాడు? నన్నరక్షణము అన్నారు కదా. ఆ సూచన జరిగింది, అట్లా జరగాలంటే సూచన ఏమని? భూమను భద్రాచలమని రాములనుచు లేని నరక్షణమున. ఆ కృష్ణార్జునులు ఎప్పుడైతే ఇద్దరు పరిపూర్ణులేనని నాకు తెలిసిందో అప్పుడు నేను కరిగిన ఉప్పురాయిని, కరిగిన ఉప్పురాయి ఎట్టుంటదండి మీరే, నాకు కూడా తెలియదు అది. కరిగిన ఉప్పురాయినే అనే దానికి ఉప్పురాయి ఆడుంది కరిగిన తర్వాత. అంతేనండి. కాబట్టి సరిగ్గా ఇదే విధంగా పూజారి వెంకటేశము సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాదులు కరిగిపోయారండి. మరి ఇదే విధంగా నేను ఆ సంవాదాన్ని ఈ సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ నెపం చేత నేను ఈ జ్ఞానయజ్ఞంలో 11 రోజులుగా విన్నాను కదండి. ఏకరూపమయ్యే కృష్ణార్జునులను నా మనసులో ధ్యానించినప్పుడు నా పరిస్థితి కూడా ఆ ఉప్పురాయిలాగా అయిపోయిందని సంజయుడు చెప్పినాడని మీరు నాకు చెప్తా ఉన్నారు. ఈ కొద్ది సంగతుల్ని సంజయుడు ఇప్పుడే చెప్తా ఉన్నాడు. ఇంతలోనే మళ్ళీ అతనికి సంజయుడు అనే భావం వచ్చింది. నవరసంబులకు నాట్యమయూరి మూల శబ్దంబుల మోక్షహంస. ఇంతలో మళ్ళీ సాత్విక భావం వచ్చి అరే రే అతన్ని సంజయుడు అనేటువంటి స్మృతి పోగొట్టిందండి. అంటే నేను సంజయుడు అనేటువంటి ధ్యానమే అతనికి లేకుండా పోయిందండి. నేను సంజయుడు అనుకొని చూస్తాడు, చూస్తే నేను సంజయుడు ఎక్కడ, అచల పరిపూర్ణమే కదా, అంతటా ఉంది, ఇప్పుడు సంజయుడికి ఉనికి లేదు కదా అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడికి ఎట్లాగా జరిగిందో నష్టో మహాస్మృతిర్లబ్ధ, అది సంజయుడికి జరగదా? జరుగుతుంది. పూజారి వెంకటేశానికి జరగదా? మరి కావూరి నాగేశ్వర ప్రసాద్కి జరగదా? జరుగుతుంది. విన్నటువంటి ప్రతి ప్రత్యక్ష శ్రోతకి జరగదా? జరుగుతుందండి. ఆ జరిగినోడు ఉంటాడా అప్పుడు? అతనికి రోమాంచమగుచున్న కొలది వింటున్న ప్రతి శ్రోత ఇదే అనుభవం అండి. శరీరం కూడా సంకుచితమై లేనిదయింది. శరీరము స్తంభించిన అవస్థలో ఆనంద భాష్పాలతో ఆ యొక్క పోసినటువంటి ఆ యొక్క చెమట బిందువుల్లో మరి అత్యధికంగా అతను వృద్ధి పొంది ఆ మహాద్వైత ఆనంద అనుభవం ఒకటి వలన అతని కనుల నుంచి ఆనంద భాష్పములు వెడలి వచ్చెను. అర్జునుడికైనా వచ్చేది, సంజయుడికి రాదా? వింటున్న ప్రతి శ్రోతది కదా భగవద్గీత. కాబట్టి అతని కంట్లో నుంచి వచ్చింది ప్రేమ ఆశ్రువులు కాదండి, ప్రేమ ప్రవాహం అండి. అది అద్వైతం కాదండి, మహాద్వైతం అండి. అతని కంటిలో నుంచి ప్రేమ ప్రవాహం సముద్రమై ఉప్పొంగిందండి. శబ్దార్థాలు అతని పొట్టలో పట్టలేదండి. అతని గొంతులో శబ్దం బొంగురు పోయిందండి నాగలాగా. ఇందులో శ్వాసతో శబ్దార్థములు కలిసి ఏకమైపోయినాయని చూసుకోండి. శివపార్వతుల కలయిక అంటే ఇదే. శబ్దార్థములు శ్వాసతో కలిసి ఏకమైంది అంటే శ్వాసతో అక్షరాలు మాట్లాడుతున్నప్పటికీ అవి శ్వాసలో కలిసినప్పుడు, అంటే తన్మాత్రలలోనే శూన్యంలోనే లయమైనప్పుడు ఆ దేహం మిగిలి ఉన్నా గాని ఆ దేహంలో ఎరుక ఇంకుండదండి. అంతేకాదు 8 సాత్విక భావాలు ఒకే చోట ప్రకటమయ్యాయి. అది ఎలా ఉంటుందంటే 8 సాత్విక భావాలు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీకు నేను టెలిగ్రామ్ పెట్టాను,
ఉమ్, 8 సాత్విక భావాలు ఏంటివి, ఉమ్, ఈ అవసరమైనప్పుడు ప్రజెంట్ చేయాలని చెప్పి పెట్టాను ఆయన. ఉమ్, నాకు తెలిసేది వారి దగ్గర ఉండొచ్చు అనుకుంటాను. ఉమ్. చూడండి, నంబర్ 1 స్తంభం. స్తంభం. ఆ, పక్షపాతం వచ్చినట్లు శరీర అదృశ్యం. ఉమ్, ఇది సంజయుని భావం ఇలా ఉందండి. భగవద్గీత అయిన తర్వాత 8 రకాల సాత్విక భావాలు అన్నాడు కదా. ఆ, 8 రకాల సాత్విక భావాలు ఎలా ఉంటుందో తెలుసుకున్నాం సండే కాబట్టి. ఉమ్, ఈరోజు ఆదివారం కాబట్టి కాస్త కుడుకుడు నాగేశ్వరరావు గారు మనకు వెసులు పాటిస్తారు. ఉమ్, ఇట్లాగండి ఇప్పుడు కాదా, ఇంకా కిందికి దించండి దాన్ని, అది అట్టే ఉంది. ఉమ్, ఈ శ్లోకం పూర్తవుతుంది. 8 రకాల సాత్విక భావాలు మీకు ప్రజెంట్ చేయమని ఇట్లాగండి. మీకు నేను వాట్సాప్ పెట్టాను, కాకపోతే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఆ, టెలిగ్రామ్ పెట్టాను వారికి నేను. ఉమ్, నంబర్ 1 స్తంభము అంటే పక్షవాతం వచ్చినట్లు శరీరం అదృశ్యం అయిపోయినటువంటి స్థితి అండి. ఇప్పుడు ఒక చెయ్యి పక్షపాతం వచ్చింది అనుకోండి, ఆ, ఆ చెయ్యి పనిచేయదు కదా ఇంకా. ఉమ్, అట్లా ఎరుకకు పక్షవాతం వస్తే ఎరుక పనిచేయదు, అచల పరిపూర్ణుడే మిగిలి ఉంటాడండి. ఉమ్, అట్లా 1 స్తంభము, 2 ప్రళయం. ఉమ్, ఎరుకకు ప్రళయం, మూర్ఛ వస్తే వాడు మళ్ళీ పలకడు ప్రళయం. ఆ, అని పక్షవాతం గాని పక్షవాతం, మూర్ఛ గాని మూర్ఛ. ఆ, రోమాంకం అంటే కోపం వచ్చినప్పుడు వచ్చే రోమాంకం వేరు, ఉమ్, ఈ రోమాంకం అట్లా కదా, ఆనంద భాష్పాలతో వచ్చే రోమాంకం ఇది. రోమ. ఓకే. 4 స్వేదం, చెమట పట్టడం. ఓకే. భయం చేత కాదు, ఆనందం చేత చెమట పట్టడం. ఉమ్, 5 వైవర్ణం, రంగు మార్పు. ఉమ్, రంగు మార్పు అంటే అతని కంటికి ఈ ప్రకృతి కనపడకుండా పోయేటువంటి స్వచ్ఛమైనటువంటి స్థితి. ఉమ్, ఈ స్థితిలో 6 వేర్పాటు అంటే వణుకు. ఉమ్, 7 ఆశ్రువు అంటే ప్రేమపూర్వకమైనటువంటి ఆనంద భాష్పాలు. ఉమ్, 8 వైశ్వర్యము, గొంతు బొంగురు పోవడం. ఉమ్, గొంతు బొంగురు పోయింది ఇతనికి కూడా. ఎవరికి 702 శ్లోకాలను, 701 శ్లోకాన్ని చెప్పి ఇతనికి ఎవరికి సంజయుడికి కూడా గొంతు బొంగురు పోయింది. ఉమ్, ఇప్పుడు అతని నోటి నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడ చదువుతాను చూడండి. ఉమ్, అతని నోటి నుంచి శబ్దమే వెలువడనట్టి విలక్షణ అవస్థ సంభవించింది సంజయుడికి. ఉమ్, ఉమ్, ఇటువంటి అవస్థ విలక్షణ అవస్థ. అది ఆ, ఆ విలక్షణ అవస్థ సంభవించినటువంటి సంజయుడి నోటి నుంచి ఏ మాట రాకుండా పోయిందండి. ఉమ్, అప్పుడు ఇంకా సంజయుని కృష్ణార్జున సంవాదానికి 4 వీధుల కూడలి అయ్యాడు. ఉమ్, 4 వీధుల కూడలి యాడికి పోతుంది, యాడికి పోతుంది, ఏ ఊరికి పోతుంది చెప్పండి మీరు చూద్దాం. 4 రోజుల కోడికి నాలుగు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అబ్బే మీకు అట్టంటే ఎట్ట, నేను 4 వచ్చి ఒకే చోట కలుస్తారు, అది ఆడికి పోదండి, ఆడికైనా వెళ్ళొచ్చు. మీరు ఇట్ట ఎనికే చూస్తే ఎట్టండి. 4 వీధులు 4 దిక్కులు చూపిస్తాయి అన్నట్టు నేను అనుకుంటున్నాను. ఓకే. కదా, 4 దిక్కులు ఎక్కడ కలుస్తాయి? ఒక చోట. అదే కూడలి. కూడలి. అది ఎక్కడికి పోతుంది మళ్ళా? కూడలి ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. అదే పరిపూర్ణం. ఆ, ఇప్పుడు పరిపూర్ణంలో నుంచి ఎక్కడికన్నా పోయేది ఎరుకండి. ఉమ్, మళ్ళీ ఎరుక మాట తలెత్తకుండా ఉండేది అక్కడ సూచన అటు చేశారండి. ఆయన ఎవరు, జ్ఞానేశ్వర సూచన చేశారండి. మీరు ఆడికైనా పోవచ్చు అంటే మీరు ఎప్పుడు కూడా శరీరం నుంచి బయటికి పోయే ప్రయత్నంలో ఉండారు. ఆ, కాదండి, శరీరంలో పరిపూర్ణత తెలుసుకున్న తర్వాత పోయేవాడు వచ్చేవాడు ఎక్కడ ఉన్నాడండి? స్థలవేడుంది తండ్రి. ఉమ్, సంజయుడు కృష్ణార్జునుల సంవాదానికి 4 వీధుల కూడలిగా అయ్యనట్లు ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ, రెండవది లేని స్థితి. ఉమ్, రెండవదే లేదు ఇంకా. ఉమ్, కానీ ఆ సుఖ స్వభావాన్ని గురించి చెప్పేదానికి కాదండి. ఉమ్, తనంత తానే శాంతించునట్టిదై ఉంది అది. ఉమ్, అతని స్వరూపం తనంత తానే, అంటే సంజయుడు తనకు తానే శాంతించాడు. ఉమ్, కాబట్టి సంజయుడు కూడా అతి త్వరలో శాంతించి స్పృహవచ్చుడితో అతనికి నేను సంజయుడే అనేటువంటి ధ్యాస వచ్చినప్పటికీ కర్తృత్వరహిత కర్మాచరణతో ఆ యొక్క భగవద్గీత భావం అంతా కూడా నేను కేవలం వ్యాసుని ప్రసాదం చేతనే, జగద్గురు అయినటువంటి వ్యాసదేవుని ప్రసాదం చేతనే చెప్పాననేటువంటి విషయాన్ని
తర్వాత 75వ శ్లోకంలో తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అట్లా గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనయ్యా. నరనారాయణులకు మధ్యన జరిగిన సంవాదము అద్భుతంబైనట్టిది, దీనిని పూర్తిగా వింటినయ్యా. మహాత్ముల మాటలు వినినంత తనువు పులకించెనయ్యా. సంజయుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ
పరమేశ్వరవదూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణదర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం